హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి ఫర్ కోడింగ్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాక్సిమం బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ఎవ్రీథింగ్ నేనైతే ఈ ఛానల్లో కవర్ చేస్తాను. అండ్ ఫాస్ట్ గా కాకుండా స్లో అండ్ స్టడీగా మనకి చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అని చెప్పి ఏ విధంగా నేర్పిస్తారు, సి ఫర్ క్యాట్ అని చెప్పి ఆ విధంగా నేనైతే వన్ బై వన్ ప్రతిదీ కూడా వన్ బై వన్ స్లో అండ్ స్టడీగా ఈ ఛానల్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈరోజు ఇంట్రడక్షన్ టు పైథాన్ కాబట్టి పైథాన్ నేర్చుకుంటే ఏ ఫీల్డ్ లో మనకి జాబ్ వస్తుంది, అంటే ఏ డొమైన్ లో మనకి జాబ్ తెచ్చుకోవచ్చు, అండ్ పైథాన్ ఒకటే నేర్చుకుంటే మనం జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయి ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత మీకున్న చాలా వరకు డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కోడింగ్. ఓకే, కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ మీరు నేర్చుకునేటప్పుడు మనకి స్టార్టింగ్ లో మనం కొంతమందిని చూస్తే వాళ్ళు విలన్స్ లాగా కనబడతారు, అంటే వాళ్ళ హైట్స్ వెయిట్స్ చూస్తే. బట్ వాళ్ళతో ఒక 4 to 5 days మనం జర్నీ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళు చాలా మంచి మనుషులు అని చెప్పి, వాళ్ళు నెమ్మదైన హృదయం కలిగిన వాళ్ళు అని చెప్పి మనకు తెలుస్తుంది కదా. అదే విధంగా కోడింగ్ అయినా మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ 4 to 5 days అనేది వెరీ డిఫికల్ట్ గా ఉంటుంది. బట్ ఎంత డిఫికల్ట్ గా ఉన్నా కూడా ఒక 7 days దాంట్లో మీరు కంటిన్యూ చేయగలిగితే, ఎందుకంటే చాలా మంది కూడా బ్యాక్గ్రౌండ్ లో, అంటే నేను పూర్తిగా తెలుగులోనే ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తెలుగు మీడియం నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ టౌన్స్ లో ఎవరైతే ఎడ్యుకేషన్ వాళ్ళు కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇంగ్లీష్ లో కవర్ చేస్తే వాళ్ళకి కొంచెం ట్రబుల్ గా ఉంది. ఓకే, సో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్. అండ్ రేపు మనం వన్స్ ఆఫీస్లోకి స్టెప్ అయిన తర్వాత, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి స్టెప్ అయిన తర్వాత ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ఇంటర్వ్యూస్ అప్పుడు కొంచెం ఇంగ్లీష్ చూసుకుంటే క్రాక్ చేసుకోవచ్చు. బట్ ఈ స్కిల్ అనేది ఎక్వైర్ చేసుకోవాలి. ఓకే, స్కిల్ అనేది బాగా ఎక్వైర్ చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను బేసిక్స్ నుండి. ఓకే, బేసిక్స్ నుండి నేనైతే వస్తాను. అంటే మీకు బాగా బోర్ కొట్టొచ్చు, ఎందుకు ఎంతసేపు చెప్తున్నారు ఏంది అని. బట్ స్టిల్ నమ్మండి, ఒక 7 days మీరు ఫ్రీ, అంటే 7 days కంటిన్యూస్ గా వినిన తర్వాత మీరు చాలా ఫ్రీ అవుతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచి పీసీ, అంటే హై ఎండ్ పీసీ ల్యాప్టాప్ కావాలా పైథాన్ స్టార్ట్ చేయడానికి? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి ల్యాప్టాప్స్ బై చేయాలి, 70K. అంటే లో బడ్జెట్ లో ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఈవెన్ పైథాన్ ఇన్స్టాల్ చేయకుండా మనకు ఆల్మోస్ట్ పైథాన్ ని మనం ఆన్లైన్ వెబ్సైట్స్ లో నేర్చుకోవచ్చు. ఓకే, ఆ వెబ్సైట్స్ ఏంటి అండ్ ఏ విధంగా దాంట్లో నేర్చుకోవాలి అనే దాని గురించి ప్రతిదీ కూడా మనం వచ్చే నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాం. రైట్, సో హై ఎండ్ పీసీ ఉంటేనే మనం నేర్చుకోగలం, హై ఎండ్ పీసీ లేకపోతే మన వల్ల కాదు అని కాదు. మీ దగ్గర జస్ట్ ఒక రీజన్ ఉండాలి నేర్చుకోవాలి అని చెప్పి, అంటే నేర్చుకోవాలి, రేపు ఐటీ ఇండస్ట్రీలో స్టెప్పింగ్ అవ్వాలి అనుకుంటే నేర్చుకోవాలి. ఓకే, పైథాన్ నేర్చుకుంటే చాలా అడ్వాంటేజెస్ అండి. నేను అది ప్రతిదీ కూడా నేను వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈజీయా డిఫికల్టా అంటే, ఇందాక చెప్పాను కదా, చూడడానికి కొంచెం విలన్ లాగా కనిపించినా కూడా చాలా మెతక మనసు అలా వాళ్ళు ఉంటారు కదా. 7 days జర్నీ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. అదే విధంగా ఈ పైథాన్ అనేది స్టార్టింగ్ లో మీకు చాలా కోడింగ్స్ రాసేసాను అనుకోండి, చాలా కోడింగ్స్ ఈ ఎల్స్ అని చెప్పి మొత్తం ఫుల్ గా కోడింగ్స్ రాసేసి చూపించాను అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. అదే ఇన్ కేస్ వన్ బై వన్ రాసాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోజు మీరు బిగినర్, రైట్, రేపు జస్ట్ ఒక ఆఫ్టర్ 2 to 3 years లో ప్రో అయిపోతారు. ఆ ప్రో అయినప్పుడు ఈ కోడింగ్ అనేది చాలా ఈజీగా మీకు అనిపిస్తుంది. ఓకే, ప్రో అయినప్పుడు ఈ కోడింగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా మంది దూరం నుండి చూసి భయపడి వాళ్ళ కెరియర్స్ అనేది వేరే ఫీల్డ్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డేర్ చేసి ఈవెన్ ఇంటెలిజెన్స్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కూడా, ఓకే, ఇంటెలిజెన్స్ అంటే ఫాస్ట్ గా ఎవరైతే ఎక్వైర్ చేసుకోలేరో, ఓకే, ఫాస్ట్ గా నేర్చుకోలేరో, వాళ్ళు కూడా స్లో అండ్ స్టడీగా స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఈ రోజు ఐటీ ఫీల్డ్ లో ఉన్నారు. ఓకే, సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేర్చుకోవచ్చు. చాలా ఈజీ లాంగ్వేజ్ అండి, చాలా ఈజీ లాంగ్వేజ్. మీరు కష్టం అనుకొని ముందుకు వెళ్తే అది కష్టంగానే ఉంటుంది. ఈజీగా ఒక 7 days జర్నీ చేశారు అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ యూజెస్ ఆఫ్ పైథాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో యూజెస్ ఆఫ్ పైథాన్, ఓకే, ఇది వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి పనికి వస్తుంది. అండ్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి, అంటే అంత డీప్ గా వద్దు, నేను అంత ఓవరాల్ గా
ఆ లాంగ్వేజ్‌లో ఉన్న కొన్ని కన్‌ఫ్యూజన్ వర్డ్స్ యూజ్ చేశాననుకోండి, కొన్ని పదాలు యూజ్ చేశాననుకోండి, అది మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో, ఎలాంటి డిఫికల్ట్ వర్డ్స్, కష్టమైన పదాలు నేను యూజ్ చేయట్లేదు. ఓకే. డేటాబేస్ కనెక్టివిటీ అంటే జనరల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు డేటాబేస్ అంటే ఏమీ లేదు. మనకి డేటాస్ ఉంటాయి కదా! కొన్ని లక్షల్లో ఇప్పుడు ఒక స్టోర్ ఉంది. ఒకే స్టోర్ ఉంది. నియర్ బై మోర్ లేకపోతే రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది. రిలయన్స్ సూపర్ మార్కెట్‌లో ఎంతమంది కస్టమర్స్ ఉంటారు? మనం ఓవరాల్‌గా రిలయన్స్ ఇండస్ట్రీలో సూపర్ మార్ట్‌లో ఒక రోజు ట్రాన్సాక్షన్ చూడాలి అంటే ఎక్సెల్ ఫైల్స్ సరిపోతాయా? ఎక్సెల్ ఫైల్స్ సరిపోతాయా? మీరు అనుకుంటున్నారా ఎక్సెల్ ఫైల్స్ సరిపోతాయని? ఎక్సెల్ ఫైల్స్ 200 ఎంబీ ఆర్ 300 ఎంబీ ఎక్సెల్ ఫైల్‌ని మీరు ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేస్తే మీ ల్యాప్‌టాప్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. ఓకే. కొన్ని సార్లు మీ ఎక్సెల్ అనేది క్రాష్ అయిపోతుంది. ఓకే. ఎక్సెల్ అనేది క్రాష్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకోండి హ్యాంగ్ అయిపోతుంది. ఓకే. సో, జస్ట్ అబ్జర్వ్ మనకెంత పెద్ద డేటా కావాలి అంటే ఎస్‌క్యూఎల్‌లో కావాలి. ఓకే. ఎస్‌క్యూఎల్‌లో మనం స్టోర్ చేసుకుంటాం. అండ్ కొన్ని కోడింగ్స్ ద్వారా కోడింగ్ రాసి మనం ఎస్‌క్యూఎల్ నుండి మనం డ్రాగ్ చేసుకోవడం అండ్ డేటా మ్యానిపులేట్ చేసుకోవడం. అంటే కొన్ని ఏమైనా అడ్జస్ట్‌మెంట్స్ ఏమన్నా కావాలి అంటే ప్రాసెసింగ్ చేసుకోవడం, డేటా క్లీనింగ్ చేసుకోవడం ఇలా జరుగుతుంది. రాను రాను మీకు అర్థం అవుతుంది. ఓకే. డేటా అనలిటిక్స్‌లో ఎవరైతే డేటా అనలిస్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి పైథాన్ అనేది అవసరం. ఓకే. అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మనకు తెలిసిందే. సాఫ్ట్‌వేర్‌లో మనకు ఆల్‌మోస్ట్ కొన్ని వెబ్‌సైట్స్ బిల్డ్ చేయడానికి కావచ్చు, అండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏమన్నా బిల్డ్ చేయడానికి కావచ్చు, వాటిలో యూజ్ చేస్తారు. ఓకే. అండ్ డేటా హ్యాండ్లింగ్ అని చూసుకుంటే మనకు ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! డేటా అనలిస్ట్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. డేటా రిమూవ్ చేయడానికి, డేటా క్లీన్ చేయడానికి. అంటే చాలా ఎక్కువ డేటా కాబట్టి మనం కోడ్ రాసి క్లీన్ చేస్తాం. ఎక్సెల్ ఫైల్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఎక్సెల్ ఫైల్స్ అనేవి క్రాష్ అయిపోతాయి. ఓకే. ఎక్సెల్ ఫైల్స్ అనేవి ఏమవుతాయి? క్రాష్ అయిపోతాయి. అందుకే ఎక్సెల్ యూజ్ చేయకుండా ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తారు. ఓకే. ఎక్సెల్ యూజ్ చేయకుండా ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తారు. అండ్ మనకి పైథాన్ అనేది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని మనం రాస్తే ఎలా ఉంటుందో అంత ఈజీగా ఉంటుంది పైథాన్ అనేది. ట్రస్ట్ మీ చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయితే పైథాన్‌ని ఓకే. వేరే లాంగ్వేజెస్ కొన్ని కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి. బట్ పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ట్రస్ట్ మీ చాలా ఈజీగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్స్‌కి అయితే ఇది ఒక వరం లాంటిది. ఓకే. ఎందుకంటే వాళ్ళ పని చాలా తేలికగా చేసేస్తుంది. ఓకే. చాలా తేలికగా. రేపు మీరు వన్స్ నేర్చుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ పని చాలా ఈజీగా అయిపోతుంది పైథాన్‌లో అని చెప్పి మీకే అర్థమవుతుంది. సో, డెఫినిట్‌గా నేర్చుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో పైథాన్‌తో ఉండే అడ్వాంటేజెస్ అలాంటిది, ఇలాంటిది కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్ అంటే మనం డిస్కస్ చేసాం. డేటా అనలిస్ట్ ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే మెషిన్ లెర్నింగ్ ఈ మధ్య బాగా మనకి ఫేమస్‌గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. ఓకే. ఏఐలో మోస్ట్‌లీ పైథాన్‌నే యూజ్ చేస్తారు. ఓకే. పైథాన్ ద్వారా మనకి పైథాన్‌తో యూజ్ ఉంటుంది. సింపుల్ థింగ్. ఓకే. పైథాన్‌తో మనకి యూజ్ ఉంటుంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలన్నా అండ్ మెషిన్ లెర్నింగ్‌లో మనకి పైథాన్‌తో అవసరం ఉంటుంది. ఆటోమేషన్ అని చెప్పి మనం చాలా సార్లు వినుంటాం. ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఈ ఆటోమేషన్ అనేది చాలా సార్లు వింటాం. ఈ ఆటోమేషన్‌లో రాసే మోస్ట్‌లీ స్క్రిప్ట్స్ అన్నీ పైథాన్‌లో ఉంటాయి. ఓకే. మోస్ట్‌లీ అంటే ఆల్‌మోస్ట్ చాలా ఎక్కువ. కొన్ని వేరే వేరే దాంట్లో ఉంటాయి. బట్ పైథాన్‌లో మోస్ట్‌లీ ఉంటాయి. మనకి ఓవరాల్‌గా నేను చెప్పేది ఏంటి అంటే పైథాన్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఈజీ అండ్ వెరీ హెల్ప్‌ఫుల్. ఓకే. సో, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న పైథాన్‌ని డెఫినిట్‌గా మనం స్లో అండ్ స్టడీగా వెరీ వెరీ స్లోగా ఒక్కొక్క పార్ట్‌ని మనం బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. వెరీ బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలో మనం ప్రతి చిన్న పాయింట్‌ని మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో వన్ బై వన్ కవర్ చేద్దాం. ఓకే. సో, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా వీడియోస్ సెండ్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్.